కొంచెం స్టేబుల్ అయ్యానండి. ఫస్ట్‌లో కొంచెం గడబిడ అయింది. అయితే కూడా ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని ఓవర్‌కమ్ అయ్యాను. అవి ఏంటంటే నె హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చైనాలో బాగున్నాను. ఏంటి ఇంత ఉక్కపోతుంది, ఇంత సమ్మర్‌లో మంచి జర్కిన్‌లు లోపల బనీను వేసుకుని వచ్చాను అనుకుంటున్నారు కదా మీ డౌటు. చైనాలో ప్రతిరోజు వర్షం పడిపోతుందండి. నేను ఎక్కడికైనా వెళ్దామంటే వర్షం పడిపోతుంది. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గొడుగు క్యారీ చేస్తారు. నేను కూడా ఒక గొడుగు క్యారీ చేస్తున్నానండి. ప్లస్ చలి విపరీతంగా వేసేస్తుందండి. ఇది స్ప్రింగ్ సీజన్ అయినా కూడా నేను అన్నీ కూడా ఇలా లైట్ వెయిట్ టీ షర్ట్లు పెట్టింది మా వదినమ్మ. అన్నీ కూడా ఇక్కడ చూస్తే పరిస్థితి మారిపోయింది. మొత్తం చలి వేసేస్తుంది. వర్షం ఎప్పుడు పడితే అప్పుడు వర్షం వచ్చేస్తుంది. మన పనికి ఆటంకం కలుగుతుంది. సరే, ఇక విషయానికి వస్తే కనుక నేను చైనా వచ్చిన తర్వాత కొంచెం స్టేబుల్ అయ్యానండి. ఫస్ట్‌లో కొంచెం గడబిడ అయింది. అయితే కూడా ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని ఓవర్‌కమ్ అయ్యాను. అవి ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ కరెన్సీ ఎవరు కూడా తీసుకోవట్లేదని చెప్పాను కదండి. ఎవరో హోటళ్ళ దగ్గర నేను రోజు వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేశాను. నేను కరెన్సీ నోట్లు ఇస్తాను, కొంచెం నాకు ఆలీపేలోకి చేయమని చెప్పేసి అడిగాను. ఆయన యాక్సెప్ట్ చేశాడు. నా పాస్పోర్టు, నా వివరాలు అన్నీ తీసుకుని తర్వాత నాకు ఆలీపేలో చేశాడు. సో మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇష్యూని అక్కడతో ఓవర్కమ్ చేశానండి. రెండోది యాప్స్ ఏంటంటే మన యాప్స్ ఏం పనిచేయమని చెప్పాను కదండి. సోషల్ మీడియా ఏది పనిచేయదండి. సో దట్ నేను ఏం అడిగానంటే ఇంకొక ఎవరినో ఒక కుర్రోడిని కొంచెం ఇంగ్లీష్ వచ్చే అతన్ని అడిగితే ఆయన ఏం చేశాడంటే నాకు వూచాట్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ లైక్ మన వాట్సాప్ లాంటిది అనమాట. ఆ వూచాట్ డౌన్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి, అలాగే చైనా రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని యాప్స్ ఉంటాయండి. ఆ యాప్స్ అన్నీ కూడా పెడితే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్ పనిచేస్తుందండి. ఫేస్బుక్, యూట్యూబ్ అంటారా పనిచేస్తాయి, కానీ కొద్ది లిమిటెడ్ టైం పనిచేస్తుంది, తర్వాత కట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు అందులో వర్క్ చేసినా కూడా ప్రతిదీ కూడా ఆ రూటర్లోంచి వాళ్ళకి సమాచారం ఉంటుంది. అంటే దేశ భద్రతకు సంబంధించి కానీ, లేకపోతే యాంటీ చైనా కానీ ఏదన్నా పోస్టులు చేస్తున్నారా అని నిఘా ఉంటుంది. కాబట్టి లాంగ్ టైం అయితే మీకు ఉండదు. ఉన్నంతలో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు జాంతానండి, ఏమి ఉండవు. సో అంతవరకు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అప్పుడప్పుడు యూట్యూబ్ చూడటానికి, అప్పుడప్పుడు లేదా నా పోస్టులు నేను చూసుకుంటానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. అలాగే కాల్ మాట్లాడాలన్నా కూడా లాంగ్ టైం కుదరదు, కట్ అయిపోతుంది. వీచాట్లోంచే మాట్లాడాలి, మెసేజింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా నియంత్రణలో ఉంటుందండి. సో అక్కడికి నాకు పేమెంట్స్ ప్రాబ్లం అయిపోయింది. ప్లస్ మీ యాప్స్కి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయంకి వస్తే మెయిన్ ఏంటంటే ఇక్కడ మెట్రోకి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్లోంచి మనం కనుక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మెట్రో లాగే టికెట్ ఇష్యూ అయిపోద్ది. ఆలీపే ద్వారా పే చేయొచ్చు. మనం లైన్లో నిలబడక్కర్లేదు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. సో ఆ ప్రాబ్లం కూడా నాకు సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే తినలేకపోతున్నామండి. అంటే నాకు రోజు హోటల్లో కాంప్లిమెంటరీ ఫుడ్ పెడుతున్నారు, కానీ అన్నీ కూడా చైనీస్ ఫుడ్డే ఉంది తప్ప మనకి ఏషియన్లో లేదండి. మనకి ఇండియాకి సంబంధించి కానీ మన అటు ఫుడ్ అయితే లేదు. సో మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో మనం తినగలిగినవి ఏమున్నాయో అవి తింటున్నాను. అది మరో వీడియోలో పెడతాను, లెంగ్తీ అయిపోతుంది కాబట్టి. అక్కడ వరకు ఫుడ్ ప్రాబ్లము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్లియర్ అయిందండి. రెండోది నేను కొన్ని తీసుకొచ్చినటువంటి లిక్విడ్స్, కొన్ని పికిల్స్ తీసుకొచ్చాను. వాటితో బ్రెడ్లలో నంచుకుని తినడం, కొన్నిసార్లు ఫ్రూట్స్ తినడం, ఇట్లాగా లంచ్ డిన్నరు నడిపించేస్తున్నానండి. అందుకనే కొంచెం లీన్గా కూడా అయ్యాను నేను. మామూలుగా చూసుకుంటే కనుక చాలామంది మరి బాబాయ్ మీరు అంతా నీరసంగా అయిపోయారు, హెల్త్ జాగ్రత్త అని చెప్పి. నేను కాన్షియస్గానే ఉంటానండి. కాకపోతే ఏంటంటే రోజు అన్నం తినేవాడు ఇప్పుడు అన్నం తినడం మానేసి దాదాపుగా భోజనం చేసి చాలా రోజులు అయిపోయింది కదా, భోజనం చేయడం మానేసాము.
ఇవన్నిటి వల్ల కొంచెం లీన్గా అయ్యాం. కాకపోతే మనకి యాక్టివ్నెస్ స్పిరిట్ అయితే ఏం తగ్గలేదండి. నేను దాదాపుగా ఇక్కడ వచ్చినప్పటి నుంచి 8 నుంచి 10 గంటలు తిరుగుతూనే ఉంటున్నానండి. రాత్రి పడుకుంటాకే లాడ్జికి వస్తున్నానండి. నా ప్రాబ్లమ్స్ మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, చైనాలో నా మొదటి రోజు నా తిప్పలు అని చెప్పేసి. దానికి కౌంటర్ ఇది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాను, సమస్య నుంచి ఎలా బయటపడ్డాము అనేది మీకు అర్థమై ఉంటుంది. టూర్ అయితే హ్యాపీగా నడుస్తుందండి. అయితే చిన్న చిన్న ఇష్యూస్ అనేది కామన్గా నడుస్తుంది. ఓకే, బట్టలు కూడా నా దగ్గర అన్నీ అయిపోయినాయండి. ఇక్కడేమో ఆ ధోబీకి ఈటలు అవి ఏమో ఉండవు, వాళ్ళు చాలా రేట్లు అడుగుతున్నారు. అయితే ఆ లాడ్జ్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది, అక్కడ జస్ట్ టీషర్ట్లు అవి వాష్ చేసుకుంటున్నాను. ఇక బయటికి వెళ్తే ఈ చలి నుంచి వర్షం నుంచి తప్పించుకోవడానికి ఈ జర్కిన్ ఒకటి తీసుకుని చేస్తున్నాను. షాపింగ్ కూడా చేయాలండి. కాకపోతే షాపింగ్ ఇప్పుడు తిరుగుతూ ఉంటే మనకి టైం అంతా అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళాల్సినవి చూడాల్సినవి టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి లాస్ట్ డేస్లో వాటిని ఓవర్కమ్ చేస్తానండి. ఇదండి చైనాలో నా టూర్ ఎలా సాగుతుంది. మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, ఏమేమి చూడాలనుకుంటున్నారు, అవన్నీ కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో బీజింగ్కి ప్లాన్ చేస్తున్నాను అండి. ఒక ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడుతాం, అది కూడా ఓవర్కమ్ అయితే బీజింగ్ కూడా వెళ్తానండి. ఉంటానండి, బాయ్. ఇదండి వాళ్ళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ చైనా. సేమ్ అలాగే షాపులు అవి ఉంటాయండి, రెస్టారెంట్లు, చిన్న చిన్న షాపులు ఇలా మామూలుగా యాజ్ యూజువల్గానే ఉంటాయి. అయితే ఏంటంటే వర్కింగ్ అవర్స్లో పెద్ద రష్ ఉండవు ఇవి, ఎందుకంటే ఎవరి పనుల వాళ్ళు ఉంటారు కదా. ఎలాంటి నాబోటోళ్ళు ఎవరన్నా ఉంటే రావాలి తప్ప మామూలుగా అయితే వర్కింగ్ అవర్స్లో పెద్దగా ఉండదు, నేను రష్ చూడలేదు. అయితే వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా రష్ ఉంటుంది. ఏదో పొద్దున సాయంత్రం ఏదో మొక్కుబడిగా క్లీన్ చేసేయడం కాదండి. వీళ్ళు 24 అవర్స్ మరి షిఫ్ట్లు ఎలా వేసుకుంటారో తెలియదు కానీ చిన్న కాగితం ముక్క పడినా చిన్న ఆకు పడినా కూడా క్లీన్ చేసేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా. అందుకని ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. చైనాలో చిన్న ఊరండి, చూడండి ఈ చిన్న ఊర్లో కూడా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో చూసారా. ఈ జకావో అనేటువంటి ఊరు, ఆ ఊర్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంత ట్రాఫిక్, ఇంత హైజీనిక్గానే చిన్న ఊరండి.